రిజర్వేషన్స్లో 50% పరిమితిని ఎత్తేస్తాం. ఇండియా కూటమిని గెలిపిస్తే రిజర్వేషన్స్లో 50% పరిమితిని ఎత్తేస్తాం. ఇది రాహుల్ గాంధీ ఒక హామీ ఇస్తూ ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డిమాండ్ ఉంది, తెలంగాణలో కూడా డిమాండ్ ఉంది, కాపులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీకి ఈ హామీ ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఇది ఎంతవరకు సాధ్యం టెక్నికల్గా? రాజ్యాంగ రీత్యా ఇప్పటికీ సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. భారతదేశంలో రిజర్వేషన్లు 50% పరిమితి దాటకూడదు అని. ఒక్క తమిళనాడులో ఎక్సెప్షన్. అది కారణం ఏంటంటే తమిళనాడు బిల్లును 9th షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చిన ఏ బిల్లు పైన న్యాయ సమీక్ష ఉండదు. అందువల్ల తమిళనాడు చట్టాన్ని ఆ 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల అక్కడ మోర్ దెన్ 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 9th షెడ్యూల్లో చేర్చినా కూడా దాని రాజ్యాంగబద్ధతను మేము సమీక్షిస్తామని. ఇప్పటి వరకు ఉన్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అది ఎంఆర్ బాలాజీ కేసు కానీ, ఇందిరా సహానీ కేసు కానీ, అనేక కేసుల్లో రిపీటెడ్గా సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదు అని. ఎందుకు మించకూడదు అంటే రాజ్యాంగంలో 3 రకాల నిబంధనలు ఉన్నాయి. ఒకటి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం. 2 అఫర్మేటివ్ యాక్షన్, అంటే అసమానతలు ఎదుర్కొంటున్న వారికి, సరైనటువంటి ప్రాతినిధ్యం లేని వారికి రాజ్యము ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అన్నది అఫర్మేటివ్ యాక్షన్. 3వది ఈ అఫర్మేటివ్ యాక్షన్ను అమలు చేసే క్రమంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ, ప్రజాపాలనలో సామర్థ్యము దెబ్బతినకూడదు. ఈ 3 రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ 3ని బ్యాలెన్స్ చేసేటప్పుడు, అంటే సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది ఏంటంటే కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మధ్య, అంటే ఈ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి అంటే రిజర్వేషన్లు 50% మించకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగ మౌలిక సూత్రం. అంటే ఏ కులం, మతం, లింగ వివక్ష, ఏ రకమైన అంశాలపైన వివక్ష చూపకూడదు అని. మరి రిజర్వేషన్లు వివక్షే కదా ఒక వర్గం పట్ల అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్, అంటే రాజ్యాంగము అనుమతించే సానుకూల వివక్ష. ఎందుకు ఈ సానుకూల వివక్ష అంటే సమానత్వము అంటే అర్థమేంటి? అసమానతలున్న సమాజంలో తరతరాల అణచివేతకు గురైన వర్గాలు సమానత్వం కోసం పోటీ పడలేని పరిస్థితుల్లో వారిని సమానులుగా పోటీ చేసేందుకు చేసే పని రిజర్వేషన్. అందువల్ల ఈ రైట్ టు ఈక్వాలిటీకి విరుద్ధము కాదు రిజర్వేషన్లు. రైట్ టు ఈక్వాలిటీని సాధించే క్రమంలో అమలు చేసేది. అంటే అర్థం ఏంటి? రూల్ ఈజ్ రైట్ టు ఈక్వాలిటీ, ఎక్సెప్షన్ ఈజ్ రిజర్వేషన్స్. ఇప్పుడు వారంలో 6 రోజులు పని చేయాలి, ఒక్కరోజు సెలవు తీసుకోవాలి. రూల్ ఈజ్ పని చేయడం, ఎక్సెప్షన్ ఈజ్ సెలవు తీసుకోవడం. అలా కాదు నేను 6 రోజులు సెలవు తీసుకుంటాను, ఒక్కరోజు నేను పని చేస్తాను అంటే ఒప్పుకోరు కదా. సో ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ ది అబౌవ్ ద రూల్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే ఎక్సెప్షన్ ఏంటి ఇక్కడ? రిజర్వేషన్. రూల్ ఏంటి? ఈక్వాలిటీ. కానీ ఈక్వాలిటీ అనే రూల్ కన్నా ఎక్సెప్షన్ అనే రిజర్వేషన్ అనే ఎక్సెప్షన్ ఎక్కువ ఉండకూడదు. అదే పనిచేయడం రూలు, సెలవు తీసుకోవడం ఎక్సెప్షన్ కనుక ఎప్పుడు కూడా సెలవులు పనిచేసే రోజుల కన్నా ఎక్కువ ఉండవు. ఇది సుప్రీంకోర్టు రూల్ అండ్ ఎక్సెప్షన్, అండ్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అని తీర్పు చెప్పింది. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుల ప్రకారం రిజర్వేషన్ల పరిమితిని పార్లమెంటు కూడా సవరించలేదు. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు అని చెప్పింది. అందువల్ల ఇప్పుడు 50% రిజర్వేషన్లు అమలు కావాలి అంటే సుప్రీంకోర్టు తీర్పును సవరించాల్సిందే. అది మళ్ళీ సుప్రీంకోర్టు అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు కలిగిన ధర్మాసనం కూర్చొని అసలు దానికి మరో రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తే తప్ప సాధ్యం కాదు. అయితే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది.
50% పరిమితి ఉండాలని చెప్తూనే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరిమితిని మించి కూడా ఉండవచ్చు. కానీ ఆ ప్రత్యేక పరిస్థితి ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పింది. అంటే ఉదాహరణకు మీకు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, ఆడ 90% జనాభా గిరిజనులే. సో అక్కడ ఏం చేయగలుగుతారు? అందువల్ల ఇలాంటి మారుమూల ప్రాంతాలు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట 50% పరిమితిని దాటడానికి కూడా సుప్రీంకోర్టు ఇందిరా సహాని మండల్ కమిషన్ కేసు వెసులుబాటు ఇచ్చింది. అందువల్ల ఇవాళ 50% పరిమితి దాటాలి అంటే పార్లమెంట్ చట్టం చేసినా అది మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పుకు నిలబడాలి. సో న్యాయ సమీక్షకు నిలబడాలి, న్యాయ పరీక్షకు నిలబడాలి. లేదా సుప్రీంకోర్టు తాము ఎంఆర్ బాలాజీ, ఇందిరా సహాని ఇలా అనేక తీర్పుల్లో ఇచ్చిన జడ్జిమెంట్ను సుప్రీంకోర్టే సమీక్షించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు లా ఆఫ్ ద ల్యాండ్ కనుక. అందువల్ల ఇది రాజకీయపరమైన డిమాండ్గా కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టవచ్చు. ఇటీవల సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ కొత్తగా ఎత్తుకున్న నినాదం కనుక అందులో భాగంగా ఈ మాట చెప్పచ్చు. కానీ దీనికి చాలా కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ ఉన్న అంశం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి